నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కొడంగల్లో ఎస్ఆర్ ప్రోగ్రాంలో పాల్గొని, అందులో కొడంగల్లో కొన్ని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని రేవంత్ రెడ్డి గారు చేసే కొన్ని శంకుస్థాపనలో ఆయన చిన్నపాటి ప్రోగ్రాం పెట్టి కొడంగల్ కార్యకర్తలతోటి, కొడంగల్ నేతలతోటి, ఆయన అభిమానులతోటి చర్చించడం మొదలుపెట్టిండు. ఆ చర్చించడంలో కూడా రేవంత్ రెడ్డి బాడీ లాంగ్వేజ్లోనే ఒక భయం కనిపించింది. నేను ఓడిపోతున్నానే క్లియర్గా సంకేతం కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు చూసినా కూడా రేవంత్ రెడ్డి గారు పండబిట్టి తొక్కుతాం, 100 మీటర్ల లోతు వేసి గోయిలో పాత పెడతాం, కాళేశ్వరం మేడిగడ్డకు ఉరేసి చంపుతాం, లాగుల్లో తొండలిడుస్తాం, ఇంకేమైనా ఉంటే చీరుతాం, లాగుతాం అని చెప్పేసి మాట్లాడిన ఈ రేవంత్ రెడ్డి గారు కొడంగల్ మీటింగ్లో మాత్రం భయపడుకుంటూ మాట్లాడాడు. నేను రేపటి రోజున గెలిచే అవకాశం కూడా లేదు, చాలా వరకు ఓట్లు తొలగింపు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, నన్ను ఓడగొట్టడానికి చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ చాలా యాక్టివ్గా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది, నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత, నన్ను మళ్ళీ గెలిపించుకునే బాధ్యత మీ అందరికీ లేదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అడుక్కుంటుండు. నిన్న మొన్న రేవంత్ రెడ్డి మీద పాట వచ్చింది, పోరు చేసినప్పుడు అన్న ఒక్కడివే, సంఖ్యలు లేసినప్పుడు అన్న ఒక్కడివే, ఏదో ఉద్యమాలు చేసి వచ్చినట్టు రేవంత్ రెడ్డి ఒక ఉద్యమాలు చేసి వచ్చినట్టు ఆయన మీద పాట. దొరికింది ఓటుకు నోటు కేసులున్నాయి, చేసిన తప్పు పనాయే, మళ్ళీ అందులో ఎలివేషన్లు మాత్రం పెద్దగానే ఉంటాయి, మనది చాలా పెద్దగానే ఉంటుంది. మళ్ళీ ఏమంటారు, నేను నల్లమల్ల పులిని ఊకే రాలే అధ్యక్ష, నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన, నల్లమల్లలో ఆకులు ఏరుకుంటూ వచ్చిన, నేను ఆషామాష పులిని కాదు నల్లమల్ల పులిని అని చెప్పుకుని రేవంత్ రెడ్డి ప్రతి ప్రెస్ మీట్లో కానీ ప్రతి సభలో కానీ అసెంబ్లీలో కానీ ఈ మాట తప్పనిసరిగా మాట్లాడతాను. కానీ ఇప్పుడు చూసుకుంటే 78% ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అందులోనూ కాంగ్రెస్ పార్టీని గెలవకుండా చాలా ప్రయత్నాలు చేస్తున్నారంటే, ఇంకా కొడంగల్ నియోజకవర్గంలో భూములు ఉంటే వాళ్ళ భూములు కబ్జా చేయకపోయావా, అభివృద్ధి పేరుతోటి 2000-3000 ఎకరాల ఫార్మా కంపెనీ పేరుతోటి ఇంకో 5000 ఎకరాల భూములు కబ్జా చేయకపోయావా అనుకుంటున్నావు కదా. ఈరోజు నేను 2034 దాకా ఉంటా అన్న మాటకి ఈరోజు ఆయన మాట్లాడే మాటకి అసలు సంబంధం లేని పరిస్థితి. ఒకసారి ఆయన మాటలోనే వినుకునే ప్రయత్నం చేయరు, మీరే ఏమంటాడో. రోజుకు 18 గంటలు పనిచేసిన నాకు సమయం సరిపోతలేదు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలలో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బతీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్ర చేసేటోళ్ళని బొందబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఎట్లయినా కొడంగల్లో దెబ్బతీయాలి, రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, మా కంట్లో నలుసుగా మారిండు, మా తప్పులను పట్టుకొని అడుగుతున్నాడు, కడుగుతున్నాడు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. పేరు వేరుండొచ్చు బీఆర్ఎస్ బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈ రోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఎలా కుట్ర చేస్తున్నాం. చూసిర్రా, ఇది విన్న తర్వాత నాకు పాట గుర్తొచ్చింది. సేవ్ అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా కూడా ఇది నా కొడంగల్ అడ్డా, బిడ్డ ఎవరొస్తారు రండి, మా కార్యకర్తలే సమాధానం చెప్తారు, అవసరమైతే వీపు విమానం మూత మోగిస్తారు, మొత్తం ఏం చేయాలో చేస్తారని చెప్పేసి మాట్లాడిన ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు మీకు దండం పెడతా, మీ కాలు మోక్తా, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు నన్ను ఇక్కడ దెబ్బతీయడానికి ఓట్లన్నీ మాయం చేస్తుర్రంటే ఇక్కడ ఏంది అర్థము అంటే రేవంత్ రెడ్డి దొంగ ఓట్లు క్రియేట్ చేశాడనా, లేకుంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించే కార్యక్రమాలు చేసిండా? ఈరోజు ముఖ్యమంత్రి మీరే కదా, మీరే ముఖ్యమంత్రి అయి ఉండి జనాల్ని వేడుకున్నాడేంది, బీఆర్ఎస్ వాళ్ళకి మీరు భయపడేంది, నాకు అర్థం కావట్లా. చిన్న లాజిక్ అది. ఇక్కడ నేను ఒక్కడే చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు సీక్రెట్ సర్వే నిర్వహించారు అదే కొడంగల్లో మొన్న రీసెంట్లీ 5 days బ్యాక్. నిర్వహిస్తే 75% తోటి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి గారు రోజు రోజు కృంగిపోతా ఉన్నాడు, మనస్తాపానికి గురే ఆగమైతా ఉన్నాడు. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనే ఆ యొక్క శరీరంలో ఉన్న వైపు లేదు, అక్కడ భయపడుతుండు, ఎందుకో అడుక్కుంటుండు, నేను రేపు గెలుస్తానో గెలవనో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు, నేను రోజుకి 18 గంటలు పనిచేస్తా ఉన్నా,
అయినా కూడా నాకు టైం సరిపోవట్లేదు అంటాడు. అవును, రేవంత్ రెడ్డి 18 గంటలు పనిచేస్తున్నాడు. ఆయన తెలంగాణ భూములు దోచుకోవడంలో నిరంతరంగా నిద్రపోనీయకుండా విశ్రాంతి లేకుండా ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్ని వేలం వేయడానికి నిరంతరం రేవంత్ రెడ్డి పనిచేస్తూనే ఉన్నాడు. గురుకుల విద్యార్థులను సావగొట్టడానికి మంచి మంచి ప్లాన్లు వేసి ఫుడ్ పాయిజన్ అయ్యే విధంగా ఆయన మంచి ప్లాన్లు వేస్తున్నాడు. రైతులకు సకాలంలో రైతు బంధు ఇవ్వకుండా బంధుని కాస్త రాహుల్ బంధు చేయడంలో రేవంత్ రెడ్డి 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాడు. తెలంగాణ సమాజంలో 6 గ్యారెంటీలు 100 రోజులు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ఇవ్వకుండా తప్పించుకొని తిరగడంలో రేవంత్ రెడ్డి 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాడు. తెలంగాణ విద్యార్థులకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉద్యోగులకు దూరంగా మొహం చాటేసుకుంటూ తిరుగుతూ ఉన్న ఇదే రేవంత్ రెడ్డి 18 గంటలు పనిచేస్తూ ఉన్నాడు. ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ మీద మాట్లాడతాడు ఈ రేవంత్ రెడ్డి, కానీ తెలంగాణ నిరుద్యోగుల గురించి మాట్లాడు ఈ రేవంత్ రెడ్డి. రేణుకా చౌదరి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ఎంపీ, ఖమ్మం ఎంపీ, ఆవిడ గారు కూడా జంతర్ మంతర్లో నిరుద్యోగులు నిరసన తెలుపుతా ఉంటే ఏమంటారో తెలుసా మేడం గారు? బీజేపీ వాళ్ళకి నరేంద్ర మోడీ అనేటోడికి పెళ్ళై పిల్లలు పుడితేనే కదా ఇక్కడ పిల్లలు ఇబ్బంది తెలిసేదని చెప్పేసి ఆడిపోయి మాట్లాడతారు. కానీ మరి ఇక్కడ కూడా చాలామంది యువకులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా జాబ్ కోసం కొట్లాడుతూ ఉన్నారు కదా, ప్రభుత్వం మెడలు ఉంచుతుర్రు కదా, మరి దేనికోసం అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారని అడుగుతున్నాం. దానికి సమాధానం వీళ్ళ దగ్గర లేదు. ఏమనంటే మాటకోసారి 18 గంటలు పనిచేస్తా అంటే ఢిల్లీకి 73 సార్లు పోగొట్ల రేవంత్ రెడ్డికి నిరంతర కష్టమే ఉంది. అందుకనే మీ బదులు వ్యవసాయం చేయడానికి రేవంత్ రెడ్డి ఒక కొత్త టెక్నాలజీని కనిపెట్టి ఆయనే ఎడ్లతోటి వ్యవసాయం చేయడానికి మీ దాకే వస్తా ఉన్నాడు. అటువంటి గొప్ప నాయకుడు ఎక్కడైనా దొరుకుతాడా? ఎక్కడైనా ఏ లెక్కనైనా దొరకడు. నన్ను కూలుస్తున్నారు, నన్ను మొన్నటిదాకా మాట్లాడుతీవి కదా, ఎటుపోయింది ఆ రోషం, ఆ పౌరుషం? అసలు ఈ ప్రపంచంలో ఏ నాయకుడు మాట్లాడిన విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం చీతూ అని ఉమ్మేసింది. ముఖ్యమంత్రి అయినా అసలు అనుకోని ఎట్లాంటి మాటలు, ఎట్లాంటి పనికిరాని మాటలు, ఆయన మాట్లాడిన మాటలు చూసుకుంటే జనాలే చిరాకు పడ్డారు. ఇంత దరిద్రమైన నాయకుడు ఏందబ్బా ఈయనే అన్నట్టుగా ఘోరంగా రేవంత్ రెడ్డిని తిట్టి పోసుకున్నారు. దేనికోసం? మంచి పనులు చేసినని కాదు, ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి, ఆయన ప్రవర్తించే బిహేవియర్ని బట్టి తెలంగాణ సమాజం ఎప్పుడో తిరస్కరించింది దాన్ని. ఏమైనా మాట్లాడితే విన్నారా మీరు ఎప్పుడైనా? ప్రతిసారి సభలల్లా కేసీఆర్ని ఏం చేయాలో చేస్తా, నన్ను జైలుకు పంపిండు, ఎవరిని వదలా, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా, కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగరాలా అని చెప్పేసి మాట్లాడుతున్న ఇదే రేవంత్ ఈరోజు ఆ బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా ప్లాన్ చేస్తూ ఉన్నారు, నన్ను ఓడకుండా కాపాడుకునే బాధ్యత మీది అని జనాలకు చెప్తా ఉంటే ఎక్కడో భయం మొదలైంది కదా సార్ మీకు. ఎక్కడో లోపల నిజాన్ని చెప్పాలంటే తడిచిపోతుంది కదా ఒక లెక్కన. చిన్నపాటి భయం మొదలైంది కదా. యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలబడాలా? గతంలో బీఆర్ఎస్ పార్టీ యువతతో పెట్టుకున్నది, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కుప్పకూలిపోయింది. మళ్ళీ ఈ రోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అదే విద్యార్థులతో పెట్టుకునేది, అదే నిరుద్యోగులతో పెట్టుకున్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం షార్ట్ టైంలో కూలిపోయే అవకాశం ఉంది. ఇదే రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ కుప్పకూలే అవకాశం ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా ఇతని మార్చే ప్రయత్నాల్లో సర్వాత్మ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చూద్దాం రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా కాబోతుంది. మొత్తానికి నేను వింటే ఇట్లెట్లా బతికినాము ఎంకన్నో అనుకున్నా ఆ పాట తీరుగా ఈ రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు తొడలు కొట్టిన రోజులు ఎడిపోయినాయి, మీసాలు మేలేసిన రోజులు ఎడిపోయినాయి, మెడలు ఇసుకున్న రోజులు ఎడిపోయినాయి, కాళ్ళతో తనిన రోజులు ఎడిపోయినాయి, మురికి నోటితోటి బద్మాష్ మాటలు మాట్లాడే ఆ మాట ఎడిపోయింది. ఈరోజు ఆ రోషం పౌరుషం ఎడిపోయింది. ఏమైనా మాట్లాడితే ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా చేస్తే మీరే నన్ను కాపాడుకోవాలబ్బా అంటే సేఫ్ సైడ్ అయితే ఉన్నాడు రేవంత్ రెడ్డి ముందే. ఇక నేను గెలవను, గెలిచినా గెలవకున్నా మాత్రం బీఆర్ఎస్ నుంచి కాపాడేది మీరే అని చెప్పేసి అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభావం, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రేవంత్ రెడ్డి యొక్క కుట్రలు, వాళ్ళ యొక్క రేవంత్ రెడ్డి యొక్క వెనకాల దాగున్న కబ్జా వ్యవహారాలన్నీ బయట పెడతా ఉంటే రేవంత్ రెడ్డికి భయం అయ్యి ఏం చేయాలని అర్థం కాక కుప్పి గంతులు వేసుకుంటూ నానా రకాల ప్రయత్నాలకు దిగిండి ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఏం చేయాలని అర్థం కాక సతమతం అవుతా ఉన్నాడు.